బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి ప్లాట్ఫామ్ సిద్ధమవుతోందా అంటే దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. రాజకీయాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జై జనసేన అంటూ చిరు కామెంట్స్ చేశారు. ప్రజారాజ్యమే జనసేనగా మారిందన్నారు చిరంజీవి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి చిరంజీవి కామెంట్స్. త్వరలోనే చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా లైలా మూవీ ఈవెంట్లో ఆయన ఈ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాలకు సంబంధించి లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జై జనసేన అంటూ చిరు కామెంట్స్ చేయడం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. ప్రజారాజ్యమే జనసేనగా మారిందన్నారు చిరంజీవి. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. గారు అంటారు ఈయన 17 ఏళ్ళు అయిపోయినాం కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయంగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్సేన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. తెలుసుకున్నారు అమెరికా దగ్గర. రైట్, అది ఆయన చేసిన వ్యాఖ్యలు. జై జనసేన అంటూ చెప్పుకొస్తూనే ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? జనసేన అందుకు ప్లాట్ఫామ్ కాబోతోందా? నిన్న మొన్నటి వరకు కూడా ఆయన రాజ్యసభ మెంబర్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది, లేకపోతే రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు, లేకపోతే జనసేన నుంచి కావచ్చు అంటూ ఒక మాట వినిపించింది. కానీ ఆయన రాజ్యసభకు నామినేట్ కావచ్చు అంటూ ఒక చర్చ జరిగింది. బహుశా పార్టీలకు అతీతంగానే భావించాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఆయన జై జనసేన అనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జై జనసేన అంటూ ఆయన అక్కడ అందుకోగానే ఒక్కసారిగా కోలాహలం, అక్కడ ఈలలు, గోరలు, కేకలు ఇవన్నీ కూడా వినిపించిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడారు. ఏమన్నారు? ప్రజారాజ్యం పార్టీని జనసేనగా రూపాంతరం చెందింది, ప్రజారాజ్యం పార్టీని జనసేనగా రూపాంతరం చెందింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి జనసేనలోకి వెళ్ళబోతున్నారా, లేకపోతే పొలిటికల్ ఎంట్రీకి ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారా? జనసేనలోకి వెళ్ళడం ఏంటి? ఆల్రెడీ పీఆర్పీని అంటే ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందింది కాబట్టి ఆయన జనసేనలో ఉన్నారనుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీని చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన రాజ్యసభ మెంబర్గా వెళ్ళొచ్చు అంటూ కూడా ఒక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చిరంజీవి చేసిన కామెంట్స్ అసలు చూసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి ఏమన్నారో చూద్దాం. రాజుగారు అంటారు ఈయన 18 ఏళ్ళు అయిపోయినాం కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయంగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది. ప్రజారాజ్యం మారిపోయింది, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇటు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఆయన నోటంటే ఆయనే జై జనసేన అన్నారు. ఇటు ప్రజారాజ్యం కాస్త జనసేనగా రూపాంతరం చెందింది అంటున్నారు. నెక్స్ట్ ఇంకా పొలిటికల్ ఎంట్రీ బాకీ ఉందనుకోవాలి ఇక్కడ. సచిన్, ఇవాళ మెగా అభిమానులందరికి కూడా మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఆనందపడే ఒక సన్నివేశం అయితే ఈ రోజు లైలా ప్రీ రిలీజ్ మెగా ఈవెంట్ లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ మాట్లాడుతూ
హీరో విశ్వక్సేన్ తండ్రి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు విశ్వక్సేన్ వాళ్ళ ఫాదర్ కరాటే రాజు ప్రజారాజ్యం పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు, ఎదగాలనుకున్నాడు రాజకీయంగా అంటూ ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అభిమానులందరూ కూడా జై జనసేన అనటంతో చిరంజీవి కూడా వేదిక పైద నుంచి జై జనసేన అంటూ స్లోగన్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ప్రజారాజ్యం మారిపోయింది, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జై జనసేన పార్టీగా అనే అర్థం వచ్చేలాగా చిరంజీవి వ్యాఖ్యలు చేయటం నిజంగా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కొనసాగారు, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే వాళ్ళు భావిస్తున్నారు. అలాగే అనౌన్స్ చేయడం కూడా జరిగింది రీసెంట్ గా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉన్నాడు, ఆయనకు ఒక హోదా కూడా ఉంది అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికి కూడా చిరంజీవి వైపు నుంచి అయితే దాన్ని ఖండించలేదు. వచ్చిన ఏదైతే కామెంట్ ఉందో దాన్ని స్వీకరించడం లేదు, ఆయన మౌనంగానే ఉన్నారని చెప్పుకోవాలి. అయితే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల క్రమంలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి భారతీయ జనతా పార్టీకి కొంత దగ్గరగా ఉన్నారు. అలాగే తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి చాలా చేదోడు వాదోడుగా ఉన్నాడని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి బాహాటంగా ప్రచారం చేయనప్పటికీ కూడా తన మద్దతు అయితే తన తమ్ముడు జనసేన పార్టీకి ఆయన తెలియజేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్లి మోదీని కలవటం జరిగింది. భారతీయ జనతా పార్టీ తోటి కొంత సత్సంబంధాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ పరిణామ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరలా రాజకీయాల్లోకి వస్తున్నారా, ఆయనకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయనకి ఏదన్నా నామినేటెడ్ పోస్టు ఇవ్వబోతుందా అనేది కూడా ఇప్పుడైతే ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవాలి. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ రవిచంద్ర, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే కనుక ఆయన నోటంటే జై జనసేన అంటున్నారు, అంటే జనసేన నుంచి వెళ్లే అవకాశం ఉందో అనుకోవాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వైపు ఆయన వెళ్లే అవకాశం ఉందా? నామినేటెడ్ పోస్ట్ అయితే ఖచ్చితంగా ఆయనకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నారు. ఇప్పటికీ కూడా ఆయన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అయితే అందుకున్నారు. ఒక మంచి అత్యున్నత పురస్కారమే, భారతదేశంలో రెండో అత్యున్నత పురస్కారంగానే చెప్పుకోవచ్చు పద్మ విభూషణ్ పురస్కారాన్ని. ఇప్పుడు తమ్ముడు జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ తోటి సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన జనసేన నుంచైనా వెళ్ళొచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచైనా రావచ్చు, లేదా రాష్ట్రపతి నామినేట్ చేసే పోస్టులు కూడా ఉన్నాయి. అలాగైనా ఒక యాక్టర్ గా లేదా పద్మ విభూషణుడిగా లేదా సోషల్ సర్వీస్ చేస్తున్న వ్యక్తిగా రాష్ట్రపతి నామినేట్ చేసే హోదాలో కూడా ఆయన వెళ్లే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. దానికి బలాన్ని ఇస్తూ ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వ్యాఖ్యలు చేయటం అనేది కొంత సంచలనం అనే చెప్పుకోవాలి. అభిమానులందరూ కూడా కొత్త న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సచిన్ రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయాలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారా, రూట్ క్లియర్ చేసుకున్నారా, ఈ రోజు తెగేసి చెప్పారా? అంటే ఇటు ఫ్యాన్స్ మాత్రం ఇటు సోషల్ మీడియాలో మాత్రం అవుననే మాటే వినిపిస్తోంది. రాజకీయాల ఎంట్రీకి సంబంధించి తన రాజకీయ రీఎంట్రీ మీద, పొలిటికల్ రీఎంట్రీ మీద మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జై జనసేన అంటూ చిరు చేసిన కామెంట్లు ఒక్కసారిగా ఫ్యాన్స్ ని ఉరుతురించాయి, ఆయన అభిమానుని ఒక్కసారిగా కోలాహలంలో ముంచెత్తాయి. ప్రజారాజ్యమే జనసేనగా మారిందంటూ ఆయన కాస్త యాడ్ ఆన్ చేయగానే ఆ జోష్ కాస్త పీక్స్కి వెళ్ళిన సందర్భం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చిరంజీవి కామెంట్స్. త్వరలోనే చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఉండబోతోందా అంటూ ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎస్, పొలిటికల్ ఎంట్రీ అంటూ పోస్టులకు సంబంధించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు చిరంజీవి ఏమన్నారు ఒకసారి చూద్దాం. రాజుగారు అంటారు, ఈయన 17 ఏళ్ళు అయిపోయినాము కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయంగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది.